బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఏకే. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో కళాశాలలో హాల్ టికెట్లు తీసుకున్నటువంటి విద్యార్థులు వాటితో నేరుగా ఆలయాలకు వారి యొక్క ఇష్టమైనటువంటి చర్చిలకు వెళ్లి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి హడావడి కనబడుతున్నది. ఇంటర్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఆలయానికి వచ్చి గణనాథుడి పాదాల చెంత హాల్ టికెట్లు ఉంచి పరీక్షల్లో విజయం సాధించాలని భగవంతుణ్ణి వేరుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్ తో పాటు పలు ప్రొఫెషనల్ కోర్సెస్ లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కులు కొలమానంగా తీసుకోవడం ఇది కారణం. ఇదే క్రమంలో ర్యాంకుల కోసం కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మొత్తం పరిణామాలతో ఇంటర్మీడియట్ పరీక్షలంటే విద్యార్థులకి ఎక్కడా లేని టెన్షన్ మొదలవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని జయిస్తే విజయం తథ్యమని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు కేంద్రాల్లోకి అధికారులు అనుమతించరు. అందుకనే పరీక్షా కేంద్రానికి సరిగ్గా సమయానికి హడావిడిగా వెళ్లకుండా ముందుగానే చేరుకుంటే మంచిదని నిపుణుల అభిప్రాయం. కేంద్రాల్లో అరగంట ముందుగానే విద్యార్థుల్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత టెన్షన్ కు గురి కాకుండా దాన్ని అర్థం చేసుకుని 1-2 సార్లు చదువుకొని కొంత సమయం తీసుకోవాలి. సబ్జెక్టు పై అవగాహనతోనే మంచి మార్కులు కైవసం చేసుకోవచ్చు. బాగా వచ్చిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాసి కొంత టెన్షన్ తొలగిపోతుంది. ప్రశ్నలు అన్నిటినీ జవాబు రాసేందుకు ప్రయత్నిస్తే మంచి మార్కులు సాధించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులపై కేసులు పెట్టి హింసిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. టీడీపీ కాపు నేతల ఇళ్లపై దాడులు చేయిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపులకు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందని ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాపు భవనకు స్థలమిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తే నేడు సీఎం జగన్ విలువైన స్థలాన్ని కాపు సామాజిక భవనకు కేటాయించారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇప్పుడు మెల్లి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కాపులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు ఎన్ని నాటకాలాడినా కాపు సామాజిక వర్గం విశ్వసించే పరిస్థితే లేదని గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ వి అభిషేక్ మాట్లాడుతూ సాంప్రదాయ చేతి వృత్తుల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చనన్నారు. చేతి వృత్తుల ద్వారా అవసరమైన వారికి శిక్షణ ఇచ్చి వస్తువుల తయారీ, మార్కెటింగ్ కల్పించి ఆర్థిక అభివృద్ధి చెందించడమే పీఎం విశ్వకర్మ పథకం ఉద్దేశమని ఆయన తెలియజేశారు. ఈ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 9,300 మంది నమోదు చేసుకోగా కేవలం పాడేరు డివిజన్ పరిధిలో 5,500 మంది నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకులు డివిఎస్ఆర్ మూర్తి, ఎంఎస్ఎంఐ ప్రతినిధి పి నాకుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జిఎం శ్రీ వాణీధర్ రామన్, ఎండి ఎం నవీన్ కుమారు, డిఆర్డిఏ పీడి వి మురళి, డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమారు తదితరులు పాల్గొన్నారు. देश के कोने कोने से यहाँ इस भव्य भवन में पधारे मेरे प्यारे भाई बहन, देश के 70 से ज्यादा शहरों से जुड़े मेरे सभी साथी, अन्य महानुभाव और मेरे परिवारजनों, आज भगवान विश्वकर्मा की जयंती है। ये दिन हमारे पारंपरिक कारीगरों और शिल्पकारों को समर्पित है। मैं समस्त देशवासियों को विश्वकर्मा जयंती की अनेक अनेक शुभकामनाएं देता हूं। मुझे खुशी है कि आज के दिन मुझे देश भर के लाखों
विश्वकर्मा साथियों से जुड़ने का अवसर मिला है। अब से कुछ देर पहले मेरी अनेकों विश्वकर्मा भाई बहनों से बात भी हुई है और मुझे यहां आने में विलंब भी इसलिए हुआ कि मैं उनसे जरा बातों करने में लग गया और नीचे जो एग्जीबिशन बना है वो भी इतना शानदार है, निकलने का मन नहीं करता था। और मेरा आप सबसे भी आग्रह है, పెందిర్తి నియోజకవర్గం సబ్బవరం మేజర్ పంచాయతీ పరిధిలోని పెదనాయుడుపాలెం శివార్ గణపతిపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ బుధవారం చాలా వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు, హోమాలతో ప్రారంభోత్సవం చేశారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠతో పాటు కలశ స్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు గ్రామస్తులతో కలిసి భక్తి శ్రద్ధలతో క్రతువు నిర్వహించారు. వేద పండితులు రవితేజ శర్మ, జనార్దన్, సుధీర్ తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయరాజు, ఎంపీపీ బోకం సూర్యకుమారి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ జడ్పీటీసీ కొటాన రాము, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కర్రిబాబు, వైఎస్ ఎంపీపీ చక్కాకుల గోవిందు, పార్టీ సీనియర్ నాయకులు బోకం రామనాయుడు, మండల లక్ష్మణ, బైలిపూడి దేముడు బాబు, గెడ్డం ప్రసాదరావు, సబ్బవరపు సత్యనారాయణ, బోకం రామకృష్ణ, సబ్బవరపు సత్యనారాయణ, సబ్బవరపు నాగభూషణం, అధిక సంఖ్యలో గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహాశివుని భక్తులు పాల్గొన్నారు.